రొయ్యల చెరువులో వచ్చే వ్యాధులన్నింటిలోనూ ఈ వ్యాధికి కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది. అన్ని వ్యాధులను కూడా మన కళ్ళతోనే చూసి గుర్తించవచ్చు. కానీ ఈ వ్యాధిని రొయ్యలను ల్యాబ్ కు తీసుకువెళ్లి PCR టెస్ట్ చేస్తే తప్ప గుర్తించలేము. ఒక్క మాటలో చెప్పాలంటే రొయ్యల చెరువుల్లో వచ్చే వ్యాధులలో ఈ వ్యాధి వేరయ్యా. విశ్వదాభిరామ వినరా నా రైతు మామ. నా బైక్ లో పెట్రోల్ కొట్టించే బంకు HP. ఈ రోజు మన టాపిక్ EHP అంటే ఎంటెరోసైటోజన్ హెపటోపినై అని అర్థం. ఇది మైక్రోస్పోరిడియన్ అనే పారాసైట్ వల్ల వస్తుంది. ఈ వ్యాధి వచ్చిన రొయ్యలు అనేవి చనిపోవడం జరగదు. అందుకనే చెరువుల్లో ఈ వ్యాధిని గుర్తించడం మనకు కొంచెం కష్టం అవుతుంది. ఈ వ్యాధి వచ్చిన రొయ్యల్లో గ్రోత్ అనేది ఆగిపోతుంది. అంటే రొయ్యలు ఎంత మేత తిన్నా గానీ పెరుగుదల అనేది అస్సలు ఉండదు. దీని వల్ల రైతులకు పెట్టుబడి పెరిగి నష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మీకు EHP అంటే ఏంటో అర్థమైంది అని అనుకుంటున్నాను. అసలు రొయ్యల చెరువుల్లో EHP ఎలా వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మెయిన్ గా ఈ వ్యాధి హ్యాచరీ నుంచి మన చెరువులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని మనం హ్యాచరీ నుంచి పిల్ల తెచ్చుకునేటప్పుడు మనం చెరువులో వేసుకునే రొయ్య పిల్లల్ని ల్యాబ్ కు పంపించి EHP టెస్ట్ చేపించి రిజల్ట్స్ నెగటివ్ వస్తేనే ఆ సీడ్ ని మనం స్టాకింగ్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవాలి. అలాగే పాండ్ ప్రిపరేషన్ సరిగా చేయలేకపోయినా కానీ ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. పూర్ వాటర్ క్వాలిటీ మరియు మోతాదుకు మించి మేతలను ఇవ్వడం వల్ల చెరువులో వేస్టేజ్ ఎక్కువగా పెరిగిపోయి ఈ EHP కి సంబంధించిన పారాసైట్స్ యాక్టివేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే చెరువుల్లో వేస్టేజెస్ ఎక్కువగా అవడం వల్ల అమోనియా నైట్రేట్ లెవెల్స్ పెరిగి రొయ్యలు స్ట్రెస్ కి గురై ఈ EHP వ్యాధి రొయ్యలను స్పీడ్ గా అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మన చెరువుల్లో కెనాల్స్ ద్వారా వాటర్ పెట్టుకునేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే కెనాల్ వాటర్ లో EHP ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ వ్యాధి అనేది పీతల ద్వారా గానీ, నత్తల ద్వారా గానీ, పక్షుల ద్వారా గానీ మన చెరువులోకి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఖచ్చితంగా బయోసెక్యూరిటీ మన చెరువుల్లో ఉండేలా చూసుకోవాలి. అలాగే రొయ్యలకు ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నా గానీ ఈ వ్యాధి అటాక్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ వ్యాధి మన చెరువుల్లో రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవాలని ఉంటే కామెంట్ సెక్షన్ లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి. దానికన్నా ముందు మన ఆక్వాటెక్ పేజ్ ని ఫాలో చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.